నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. అమ్మఒడి పథకంతో తల్లిదండ్రులకు భరోసా. ఏటా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ. పేదరికంలో ఉన్నవారు చదువుకునేందుకు కూడా కష్టతరంగా మారిన రోజుల నుంచి నేడు సగర్వంగా ప్రభుత్వ బడుల్లో విద్యాభ్యాసం చేసే స్థితికి వచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చదువుకు పేదరికం అడ్డు కాకూడదని జగనన్న అమ్మఒడి పథకంతో తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. ప్రభుత్వ బడుల్లో నాడు నేడు కింద వసతులు కల్పించడంతో పాటు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారికి కూడా ఫీజులు చెల్లించేలా తల్లుల బ్యాంకు ఖాతాకు ప్రభుత్వం అమ్మఒడి కింద ఏడాదికి ఒకసారి 15,000ను ప్రభుత్వం అందిస్తుంది. దీంతో బడుల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగింది. పేద మధ్య తరగతి వారు తమ బిడ్డలను ప్రభుత్వం నుంచి భవిష్యత్తుకు కల్పిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ బడుల బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. నాడు నేడు కింద తరగతి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి రూపురేఖలు మార్చేశారు. మన ఊరిలో కళ్ళ ముందే బడి మారిందని తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభుత్వ బడికే పంపడం మొదలుపెట్టారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసింది. చదువుకునే చిన్నారి ఇంటిలో ఒకరికి అమ్మఒడి కింద నగదును తల్లుల బ్యాంకు ఖాతాకు జమ చేస్తామని ప్రకటించింది. పాఠశాల ప్రారంభానికి ముందే తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. దీంతో పాటు విద్యా కానుక కింద విద్యార్థికి అవసరమైన పుస్తకాలు, బ్యాగు, యూనిఫామ్, బూట్లు బడి ప్రారంభ రోజునే అందిస్తోంది. బడికి వచ్చే చిన్నారికి రోజుకు మెనూ చొప్పున కోడిగుడ్డు, చిక్కీలతో కూడిన పౌష్టికాహారం అందజేస్తుంది. దీంతో చిన్నారులకు బడికి వెళ్లే సమయంలో ఇచ్చే పాకెట్ మనీ కూడా తల్లిదండ్రులకు మిగిలిపోతుంది. చిన్నారికి ఏడాదిలో చదువుకు అవసరమైన అన్ని ఖర్చులను అమ్మఒడి అండగా నిలుస్తుందని తల్లులు అంటున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక డ్రాప్ అవుట్ తగ్గాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులతో కొందరు చదువుకు దూరమై బడి బయట పిల్లలు ఎక్కువగా కనిపించేవారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించేందుకు అమ్మఒడిని ప్రవేశపెట్టి తల్లుల ఖాతాలో ఏటా 13,000 జమ చేస్తోంది. దీంతో బడి బయట పిల్లల సంఖ్య తగ్గింది. విద్యా కానుక పేరుతో విద్యా సామాగ్రి, యూనిఫామ్, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రివర్స్మెంట్ ద్వారా అండగా నిలుస్తుండటంతో బడుగు బలహీన వర్గాల వారు పేదరికంపై విజయం సాధిస్తున్నారు. జగనన్నకు రుణపడి ఉంటామని ఆనందంగా చెబుతున్నారు. గూడూరు మండలంలో 89 స్కూళ్లు లబ్ధి పొందిన తల్లులు 35,523, మొత్తం 53.1 కోట్లు. చిల్లకూరు 72 స్కూళ్లు 18,209 లబ్ధి పొందిన తల్లులు, మొత్తం 27,032 కోట్లు. కోట మండలంలో స్కూళ్లు 77 లబ్ధి పొందిన తల్లులు 17,794, 26.69 కోట్లు. వాకాడు మండలం స్కూళ్లు 72 లబ్ధి పొందిన తల్లులు 12,611, 18.91 కోట్లు. చిట్టమూరు స్కూళ్లు 83 లబ్ధి పొందిన తల్లులు 13,918, 20.61 కోట్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.